ఒకప్పుడు వరుస సినిమాలు చేసిన హీరో నిఖిల్ సిద్ధార్థ్ 2 ఏళ్లుగా గ్యాప్ తీసుకున్నాడు. ఏ సినిమాతో రాలేదు. దానికి కారణం ఆయన భారీ సినిమాలు చేస్తుండడమే. ఈయన కథానాయకుడిగా రూపొందిన ఓ భారీ పాన్ ఇండియా చిత్రం స్వయంభూ ఎట్టకేలకు తుది ఘట్టానికి చేరుకుంది. దాదాపు 2 ఏళ్లుగా నిర్మాణ దశలో ఉన్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. భారీ బడ్జెట్, అత్యాధునిక విజువల్స్ తో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నాడు. నిఖిల్ కెరీర్లోనే అత్యంత భారీ చిత్రం కావడం, సుదీర్ఘ నిర్మాణం జరుపుకోవడం, దీని విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం సరికొత్త పంతాలో సినిమా విడుదల తేదీని ప్రకటించి ఆ అంచనాలను మరింత పెంచేసింది. ఈ విజువల్ గ్రాండియర్ విడుదల తేదీ ప్రకటన కోసం నిఖిల్ ఒక ప్రత్యేకమైన వీడియోను రూపొందించి విడుదల చేశాడు. ఈ వీడియోలో కేవలం తేదీని ప్రకటించడమే కాకుండా సినిమా సాంకేతిక నిపుణుల బృందాన్ని పరిచయం చేశాడు. అంతేకాకుండా సినిమా కోసం వేసిన భారీ సెట్లు, దర్శకుడు సృష్టించిన అద్భుతమైన కొత్త ప్రపంచం, ఆ సెట్స్ నిర్మాణం కోసం బృందం పడిన కష్టం, అలాగే వందలాది మంది ఆర్టిస్టులు పాల్గొన్న యుద్ధ సన్నివేశాల వైనం, తన గుర్రం లాంటి వాటిని శాంపుల్ గా చూయించాడు. ఈ దృశ్యాలు సినిమా స్థాయిని, నిర్మాణ విలువలను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఈ ప్రత్యేక వీడియో స్వయంభూ ఓ సాధారణ సినిమా కాదని, పెద్ద వండర్ చూడబోతున్నామని ప్రేక్షకులకు హామీ ఇచ్చింది. నిఖిల్ కెరీర్ లో పరిశీలిస్తే హ్యాపీ డేస్ ఆరంభమై స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడ వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ఆయన నటించిన కార్తికేయ 2 అద్భుతమైన విజయాన్ని సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ బెల్ట్ లో కూడా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ విజయంతో నిఖిల్ పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. కార్తికేయ 2 తర్వాత నిఖిల్ నుంచి వస్తున్న మరో పాన్ ఇండియా చిత్రంగా స్వయంభూ ఉండడంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఈ సినిమాపై దృష్టి సారించారు. ఈ సినిమాతో నిఖిల్ తన పాన్ ఇండియా ఇమేజ్ ను మరింత సుస్థిరం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. స్వయంభూ చిత్రాన్ని 2026 ఫిబ్రవరి 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ రోజు మహాశివరాత్రి పండుగ కానుకగా ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిఖిల్ నమ్మకం, చిత్ర బృందం 2 ఏళ్ల కష్టం, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కార్తికేయ 2 సృష్టించిన ప్రభావాన్ని కొనసాగించి శివరాత్రికి సంచలన విజయం సాధిస్తుందని నమ్ముతున్నారు మేకర్స్. బాక్సాఫీస్ వద్ద ఈ స్వయంభూ ఎలాంటి మాయ చూస్తుందో చూడాలి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం, కేకే సెంధిల్ కుమార్ ఛాయాగ్రహణం, ఫ్యాంటమ్, విఎఫ్ఎక్స్, తమ్మిరాజు ఎడిటింగ్ అందిస్తున్నారు. ఈ టాప్ టెక్నికల్ టీం సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.